గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సప్రశ్రయంగా భక్తలోకానికి అందిస్తున్నటువంటి ఒక మహత్తర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతము. శ్రీమదన్నమయ్య శ్రీవెంకటేశుని పాదవత్మయుగళి ప్రణుతి చేసి సత్యధర్మములను సంకీర్తనములుగా మలచినాడు, మనకు తెలిపినాడు. తాళ్లపాక అన్నమాచారుల వారు తొలి తెలుగు వాగ్గేయకారులు, పదకవితా పితామహుడు. తాను ఏ సారాంశాన్ని సమాజానికి చెప్పదలుచుకున్నాడో ఆ సారాంశము సామాన్య మానవునికి కూడా అందుబాటులో ఉండాలి అని తపించి వ్యావహారికంలో, ఆనాటి వ్యావహారికంలో సంకీర్తనలు చెప్పినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచారుల వారు. భారతీయ విజ్ఞాన సర్వస్వానికి మూలకందాలైనటువంటి 4 వేదాలు, షట్శాస్త్రాలు, ఉపనిషత్తులు, వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి ఆగమ శాస్త్రములు, ఈ అపార వాంగ్మయ భాండాగారాన్నంతా కూడా ఒక విరాణ్మూర్తిగా పరిశీలించి పరిశోధించి అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు కాబట్టి, కారణజన్ముడు కాబట్టి, ఆ సారాంశాన్నంతా కూడా గహనమైనటువంటి సంస్కృత భాషలో ఉంది కాబట్టి అలతి పదాలతో తేలిక భాషగా తాను చెప్పదలుచుకొని ఈ సంకీర్తన రచన ఎన్నుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సంప్రదాయ వ్యాకరణాలు అతిక్రమించినటువంటి సాహసం చేసినటువంటి మహాకవి తాళ్లపాక అన్నమాచారుల వారు. శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతిలోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై, నుతులై, తాళులపాక అన్నమ వచో నొత్తక్రియల్ చిన్నగున్ అని తరువాతి పదకారులు ఆయన్ను కీర్తించారు. అంటే 4 వేదాల సారాంశాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని, భారతీయ విజ్ఞాన తత్వాన్ని, ఆధ్యాత్మిక చింతన వైభవాన్ని అంతా కూడా, ఈ భక్తి భావాన్ని, భాగవత సంప్రదాయాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వంతో, మహత్వంతో సమన్వయించి, ఆ దేవదేవుని యొక్క చైతన్యమే ఈ సమాజం కాబట్టి, ఆ దేవదేవుని చైతన్యమే ఈ సమాజ రూపంలో భాషిస్తూ ఉందని ఆ పరమాత్మే స్వయంగా ప్రకటించాడు కాబట్టి, సందేశామృతంగా సమస్త మానవాళికి శుభం జరగాలని, అందరికీ ఆమోదం కలగాలని తన సంకీర్తనలు చెప్పాడు అన్నమాచారుల వారు. ఆ సందేశామృతాన్ని, సారాంశాన్ని మనం ఆస్వాదించి ఆచరించే ప్రయత్నం చేయాలి అన్నదే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యొక్క ఉద్దేశంగా ఈ విశ్వశ్రేయ కావ్యం అనే భావంతో ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతున్నది. ఈరోజు మన ఈ కార్యక్రమంలో అన్నమాచార్య సంకీర్తన గానం చేయడానికి విచ్చేసినటువంటి ప్రఖ్యాత కళాకారిణి వెంపటి కమలదీప్తి గారు, అలాగే ఈ తాళ్లపాక సారస్వత కుటుంబంతో రాగిరేకుల్లో ఉన్నటువంటి ఈ వాంగ్మయాన్ని సమస్త భక్తలోకానికి అందించే మహోద్యమ స్ఫూర్తిలో పాలు పంచుకున్న మహానుభావులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, గౌరపిద్ది రామసుబ్బ శర్మ గారు. వారు పండిత త్రయం. ఆ తర్వాత మాదృశులు చాలామంది అందులో కృషి చేశారు, వారిని మార్గదర్శకంగా తీసుకొని. కాబట్టి తెలుగు వాంగ్మయానికి కవిత్రయం ఎలాగో ఈ తాళ్లపాక అన్నమాచారుల యొక్క వాంగ్మయానికి పరిష్కరణకు అటువంటి పండితత్రయం ఈ మహానుభావుడు. అందులో సింహభాగం కృషి చేసిన వారు, ఎక్కువ సంపుటాలు వెలగించినటువంటి వారు శ్రీమాన్ గౌరపిద్ది రామసుబ్బ శర్మ గారు. ఆ రోజుల్లో ఆ గౌరపిద్ది రామసుబ్బ శర్మ గారి తనయులే వెంకట శంకర భగవాన్ గారు. వారు
ఈ కార్యక్రమంలో స్పందిస్తారు. మనతో మన భావజాలంలో వారు కూడా పాలు పంచుకుంటారు. ఈ సారాంశాన్ని భక్తులకు అందించాలనే తపనతోనే మేము కృషి చేస్తూ ఉన్నాము. కమలదీప్తి గారు గానం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే, ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. ముంచిన నారాయణ మూర్తులే ఈ జగమెల్ల, అంచిత నామములే ఈ అక్షరాలెల్ల, ముంచిన నారాయణ మూర్తులే ఈ జగమెల్ల, అంచిత నామములే ఈ అక్షరాలెల్ల, పంచుకొన్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్ల, తెంచి వేసి మేలు తా తెలిసేటి వారికి, పంచుకొన్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్ల, తెంచి వేసి మేలు తా తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. చేరి పారేటి నదులు శ్రీపాదతీర్థమే, భారపు ఈ భూమితని పాదరేణువే, చేరి పారేటి నదులు శ్రీపాదతీర్థమే, భారపు ఈ భూమితని పాదరేణువే, సారపు కర్మములు కేశవుని కైంకర్యములే, ధీరులై వివేకించి తెలిసేటి వారికి, సారపు కర్మములు కేశవుని కైంకర్యములే, ధీరులై వివేకించి తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. చిత్తములో భావమెల్లా శ్రీ వెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా నాతని మాయే, చిత్తములో భావమెల్లా శ్రీ వెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా నాతని మాయే, మత్తిలి ఈతని కంటే మరి లేరితరములు, తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి, మత్తిలి ఈతని కంటే మరి లేరితరములు, తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. విష్ణుమయమే ఈ లోకాలోక పర్యంతమంతా కూడా నిండి నివిడీకృతమై ఉన్న మహా చైతన్యము విష్ణుమయము. సర్వం విష్ణుమయం జగత్ అన్నటువంటి ఆర్యోక్తికి అనుసరణీయంగా మహత్తరమైనటువంటి సంకీర్తన ఆలపించారు. ఇప్పుడు ఇందులో ఉన్న సారాంశాన్ని ప్రతి ఒక్క మానవుడు జీవుడు ఆచరణలో పెట్టగలిగితే విశ్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరిసి ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉంటారు. ఎందుకంటే
భేదభావన అన్నదే మన అశాంతికి కారణం. అనేక రకాలైనటువంటి భేదభావనలతో మనం ఆలోచిస్తూ ఉన్నాం. అలా ఆలోచించకూడదు. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణువయము వదలక హరిదాస వర్గమైన వారికి. హరి అంటే ప్రహ్లాదుడు చెప్పినట్టుగా సర్వభూతాంతర స్థానాధీశ్వర హరిశరణం. చీమ దగ్గర నుంచి బ్రహ్మ వదలకు ఆయా అంతరంగాలలో చైతన్యమూర్తిగా ఏ హరి ప్రకాశిస్తున్నాడో ఇక్కడ ఆ హరికి నేను శరణాగతి చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విషయం నేను గ్రహించింది మీకు విన్నవించుకుంటాను. ఇంత విష్ణుమయమే, మామూలుగా అంతా విష్ణుమయం అంటాం. ఇంత అంటే ఆయన సూక్ష్మంలో ఉన్నాడు అనేది ఒక స్ఫురిస్తున్న అణోరణీయాన్ మహతో మహీయాన్ అని అనిపిస్తుంది. అణువులో ఉన్నాడు, మహత్తులో ఉన్నాడు. అందులో ఇంత విష్ణుమయము అంటే ఏమిటంటే మనకు దగ్గరుండి చూపిస్తున్నాడని. అది దగ్గర చాలా సమీపస్థుడై ఉండి మనకు ప్రబోధం చేస్తున్నాడు అర్థం. అంతా అంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఇంత దగ్గర కాబట్టి అన్నమయ్య వేసే ప్రతి పదము కూడా బాగా ఆయన చాలా సాభిప్రాయ విశేషణంతో ప్రయోగిస్తాడు. ఆయన యతి కోసం వాడినా చాలా బాగా యతి ప్రాసలు వచ్చేస్తాయి, అనుసరించి వచ్చేస్తాయి ఆయనకి. ఋషీణాం పునరాధ్యానం వాచం అర్థోనుధావతి. కాబట్టి ఒక మహాపండితుని కుమారులు మీకు చెప్పేది ఏముంది. కాబట్టి ఆ ఋషి స్థానం వహించిన వారికి యతులు ప్రాసలు శబ్దములు ప్రవాహములై వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అందులో మీరు గానం చేసిన సంకీర్తనలో చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే భారపు ఈ భూమి తన పాదరేణువే. అది మరొకసారి ఆలపించండి. అందులో ఉన్న తత్వం చాలా గొప్పది. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే భారపు ఈ భూమి తని పాదరేణువే. ఆ దేవదేవుడు విరాణ్మూర్తిని ప్రదర్శించినప్పుడు భూమి ఆయన పాదధూళి కణం అంతే. అంటే ఒక పాదధూళిగానే భూమి ఈ సమస్త భూమండలము ప్రకాశిస్తూ ఉందంటే ఇంకా ఆయన విరాణ్మూర్తి ఎంత వ్యాపించిందో వామనుడు త్రివిక్రముడైనటువంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది ఆ సంకీర్తన. అందుకే తెనాలి రామకృష్ణ కవి ఇదే భావాన్ని వాడుకున్నాడు దశావతార స్తోత్రంలో. దండిత బలివై జగములు నిండ వెరుగుచున్న వేళ నీ అడుగున భూమండలము అతి సూక్ష్మాకృతి కొండిక మచ్చయినవోలే కొమరొందు హరి. అన్నమయ్య పాదధూళి ఒక కణం అంటే ఆయన ఒక చిన్న పుట్టుమచ్చ అన్నాడు. ధూళి కణాన్ని పుట్టుమచ్చగా మార్చాడు తప్ప ఆ భావన పూర్తిగా, ఆ ఆలంకారిక దృక్పథం పూర్తిగా అన్నమయ్యదే. కాబట్టి అన్నమయ్య తరువాత ప్రబంధ కవులకు ఎంతో అందించాడు సారాంశాన్ని. కాబట్టి అందులో ఉన్న అది పూర్తిగా మరి ఈ సమస్త జగత్తులో ఉన్న ఆత్మలన్నీ అంతరాత్మలన్నీ కూడా పరమాత్మ చైతన్యమే. దేవదేవుడు మహాభారతంలో కానీ భాగవతంలో కానీ ఆయన విరాణ్మూర్తిని ప్రదర్శించే సన్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలు మనకు ప్రధానంగా బోధించేది అన్నమయ్య ఏమిటంటే కేవలం దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటూనే పరమాత్మ సంతోషిస్తాడు అనుకోకండి. సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులు. మీరు సామాజిక సేవ కోసం ఏ మంచి పని చేసినా అది పరమాత్మకు ఇష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఈ జీవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యమూర్తులే కాబట్టి. సముద్రోహి తరంగ వచన సముద్రోహి నా తారంగ అని శంకర భగవత్పాదులు అన్నారు. సముద్రంలో తరంగాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క తరంగంలో మన సముద్రం అంతా లేదు. కాబట్టి ఆ సముద్రంలో ఉండే తరంగాలు మనం. ఆ విరాణ్మూర్తి పరమాత్మ. ఆ పరమాత్మ ఎంత విరాణ్మూర్తో చెప్పడానికి ఆయన ఆ మాట వాడాడు. సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులు ధీరులై విచారించి తెలిసేటి వారికి. చివరి చరణంలో చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే. ఏ జీవుడైనా తన యోగ సాధన చేత ఉద్యమించి ధ్యానయోగం చేత కానీ ధ్యాన సమాధి యోగాలు అనుసరించడం చేత కానీ హృదయమంతా పరమాత్మ తేజస్సును నింపుకోగలిగితే అప్పుడు ఈ సత్యాలన్నీ తెలుస్తూ వస్తాయి. ఎదుట ఎవరు లేరు ఇంత విష్ణువయమే అనే సత్యం తెలుస్తుంది. కాబట్టి మనస్సులో ఆ పరమాత్మ యొక్క తేజస్సును నింపుకోవాలి. అలా ఆ తేజస్సును నింపుకోలేకుండా మన జన్మ వృధా చేసుకున్నాం అనుకోండి, తిత్తి దేహపు బ్రతుకు అయిపోతుంది. ఈ శరీరం ఒక తిత్తైనా ఎందుకైనా పనికి వస్తుంది. ఈ శరీరం తిత్తిగా కూడా పనికిరాదు.
అలా జన్మలని వృధా చేసుకోకండి జీవులారా, మీ మీ అంతరంగాలలో పరమాత్మ తేజస్సు నింపుకోండి. పైగా మొదటి చరణంలో త్రెంచివేసి మేను తా తెలిసేటి వారికి అన్నాడు. అంటే దేహభ్రాంతి, మేను అంటే మన శరీరము, దేహభ్రాంతి వదలినప్పుడే ఈ సత్యం గోచరిస్తుంది. ఈ శరీరమే నేను అని భ్రాంతిలో ఉండిపోతే ఈ సత్యం గోచరించదు. అటువంటి పరమసత్యాలని కూడా అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో అత్యద్భుతంగా వ్యక్తీకరించారు. మన శంకర భగవాన్ గారు కూడా స్పందిస్తారు ఇప్పుడు. మీరు ఒకసారి ఆ పంచుకున్న శ్రీహరి ప్రసాదం ఎలా ఉంది కదా, ఒక్కసారి ఆలపించగలరా? పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్ల తెంచి వేసి నేను తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేదు. గురుగారు మీరు చెప్పారు కదా ఇవరకు, తెంచివేసి తెలిసేటి వారికి అని. ఈ పంచుకున్న ప్రసాదం అన్న చోట నేను ఒక చిన్న పరిశీలన నాకు జరిగిన విషయం ఒకటి నేను మీతో పంచుకుంటాను. జగమున కలిగిన సకల భోగములు తగిన నీ ప్రసాదములు, ఈ భోగములన్నీ నీ ప్రసాదములే, ఇవన్నీ మేము పంచుకుంటున్నాము అని వారు చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా మనము ఏవైతే అవసరమో అవి మాత్రం ఉంచుకుని మీతన్నీ తెలుసుకోవాల్సిన అని మీరు చెప్పిన అంశంలో అది చాలా సారాంశం ఉంది. ఎందుకంటే భగవత్ ప్రసాదములే మన యొక్క ఐశ్వర్యములు, భోగభాగ్యములు. అందులో రుచులు అంటే నైఘంటికంగా కూడా ప్రకాశములు, మరి మన యొక్క అనుభవములు, నాలుగుపై వేసే రుచి, ఇటువంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి ఈ కాంతులైనా, కాంతి అంటే కీర్తి, మనకు ఈ సామాజికంగా సంభవిస్తున్నటువంటి జీవుని యొక్క ఐశ్వర్యములకు, కాంతులకు ఏదైనా కానీ పరమాత్మ యొక్క కరుణా కటాక్షమే కారణము. కాబట్టి ఆ పరమ సత్యాన్ని మనం అంగీకరించాలి. అప్పుడు ఎప్పుడు అంగీకరిస్తామంటే అందరిలోనూ పరమాత్మను చూసినప్పుడు మనం సులభంగా తెలుస్తుంది. అదే అన్నమాచార్యుల వారు అక్కడ చెప్పారు, స్పందిస్తూ ఉన్నారు. ఏవది అక్షర పంక్తులు నిగమగోచరపు నీ మంత్రములే, అమంత్రం అక్షరం నాస్తి అంటారు. ఈ అక్షరాలు అన్నీ కూడా మంత్రంలోనే ఉండినాయి అని చెప్పటంలో అంచిత అవన్నీ కూడా నీకు ఒప్పిదమై ఉన్నాయా, నీ అక్షరాలన్నీ కూడా మంత్రాత్మలు అయినా కూడా అవి ఒప్పి ఉన్నాయని వారు అందరికీ తెలియపరచడమైనది నా అభిప్రాయం అండి. అన్నమయ్య సంకీర్తనలన్నీ మంత్రపూతములే. పైగా మనకు సంప్రదాయం కూడా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే శబ్ద బ్రహ్మణ నిష్ణాత పరబ్రహ్మాది గచ్చేత్. తిక్కన గారు అనువదించారు ఈ అంశాన్ని. అరయంగా శబ్దంబును పరంబును అన్న రెండు సూవ్య బ్రహ్మములు గుణోత్తర శబ్ద బ్రహ్మ భజనపరుడు పరబ్రహ్మ మహిత పదమును పొందం. ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్మను మనం తెలుసుకోవాలంటే శబ్ద బ్రహ్మం ద్వారా మనం కీర్తించాలి. అన్నమయ సంకీర్తనలన్నీ శబ్ద బ్రహ్మములే, స్వరబ్రహ్మములే, నాదబ్రహ్మములే. కాబట్టి శబ్దము, స్వరము, నాదము మేళవించినటువంటి అన్నమయ కీర్తనలు ఆయనే చెప్పారు కదా, పదకారుడు సామవేద సామగాన సప్తస్వర ప్రస్తారాలని. కాబట్టి ఆ సారాంశం అందులో ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఆ శబ్ద బ్రహ్మంతో మనం ఆ పరమాత్మను ఉపాసించాలి. చాలా విషయం. కాబట్టి ఈ సంకీర్తనలో ఉన్నటువంటి సారాంశము ఈ విశ్వమంతా పరమాత్మ చైతన్యమే. కాబట్టి ఈ విశ్వంలో అణువణువు పరమాత్మ ప్రకాశంతో ఉంది. ఆ చైతన్యాన్ని మనం దర్శించగలగాలి, ఆరాధించగలగాలి. మనం కూడా ఆచరణలో చూపించి ప్రతి వ్యక్తితోనూ ప్రతి జీవితోనూ సుహృద్భావంతో మెలగాలి అన్న సారాంశాన్ని అన్నమాచార్యుల వారు స్పష్టీకరించారు ఈ సంకీర్తనలో. మన శంకర భగవాన్ గారు స్పందించిన తీరుతెన్నులను బట్టి చూస్తే ఈ సంకీర్తనలో మీరు శబ్దబ్రహ్మాన్ని, చైతన్యాన్ని, భగవంతుని యొక్క విరాణ్మూర్తిని ఒక భావన చేసినటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది. కరెక్ట్. అటువంటి ఆలోచన కూడా బాగా ఆ భావాలు కూడా మీరు భక్తులతో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు చెప్పింది చాలా సబబు. ఈ సంకీర్తనలో అన్నమయ్య స్వామివారి విరాట్ స్వరూపాన్ని చూపించడం జరిగింది. మనం ఇదివరకే చర్చించుకున్నట్లు అంతర్బహిష్ట తత్వం వ్యాప్యనారాయణ స్థిత అన్నట్లు వారు అన్నిటా ఉన్నారు. అట్లాగే ఈ సకల భోగములన్నీ కూడా వారి ప్రసాదం, శ్రీపాద తీర్థములన్నీ కూడా వారి అనుగ్రహమే మనకు. ఇవన్నీ చేసి
మనం మత్తుతో ఉండకుండా మరి ఇతరములన్నీ ఏమీ ఆలోచించకుండా స్వామి పట్లనే మనము దాసానత్వం గ్రహించి అనుభవించి వారిని కొలిస్తే అదే మనకు పరమోత్తమము అని చెప్పి అన్నమయ్య చెప్పినట్టుగా నా భావన. వారు చెప్పదలుచుకున్నది ఈ విషయమైనా నిన్ను ఉద్ఘాటించి చెప్పగలను. అదే చెప్పారు మీరు అన్నట్టుగా, చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే, అది అత్తిన ప్రకృతి ఎల్లా అతని మాయే. ఈ పంచభూతాత్మక ప్రకృతి అంతా కూడా ఆ దేవదేవుని యొక్క మాయ వ్యాపించి ఉన్నది. ఈ మాయను, ఈ దృక్పథాన్ని జయించి మాయకు అతీతమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడం అంటే ఈ భవరోగాన్ని అధిగమించాలి జీవుడు. అలా అధిగమించిన వాడు ఈ శరీరం పరమాత్మ ఎందుకు ఇచ్చాడో ఉపాధి మాత్రంగా మనకి, ఆ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నట్లుగా ఈ శరీరం చేత మనం అధ్యయనం చేసే యోగం కానీ, భక్తి భావన కానీ, భాగవత లక్షణం కానీ ఇవన్నీ కూడా పరమాత్మకు సంప్రీతికరంగా ఉండాలి. తెంచి వేసి మనసు అనే చోట అవన్నీ ఉన్నాయి. అంటే దేహభ్రాంతి ఇవన్నీ కూడా ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మరి ఈ భ్రాంతి వహించకుండా, అదే మాయలో మనకుండా ఉండవంటే. కాబట్టి చాలా చమత్కారంగా అన్నమాచార్యుల వారు ఒక గొప్ప అధ్యాత్మ భావన విశ్లేషణ ఈ సంకీర్తనలో నిర్వహించారు. కాబట్టి ఆ నిర్వహించినటువంటి అన్నమయ్య భావాన్ని మనం ఆస్వాదించి అందరూ ఆచరించారంటే జగత్తంతా కూడా సౌభాగ్యదాయకంగా ఉంటుంది అన్నది నిర్వివాదమైనటువంటి అంశం. అన్నమయ్య ఆలపించినటువంటి 32,000 సంకీర్తనల్లో మనకు ప్రస్తుతం సుమారు 14,000 సంకీర్తనలు లభించాయి. అందులో ఒక మంచి కీర్తన ఎంపిక చేసుకొని వెంపటి కమలదీప్తి ప్రఖ్యాత కళాకారిణి, ఆమె అద్భుతంగా గానం చేశారు. అన్నమాచార్యుల వారి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి భాగవత లక్షణము, ఆర్ద్రతాబంధురమైనటువంటి ఆ సంస్కారం కూడా వారి గానంలో బాగా వ్యక్తీకరించారు. ప్రశంసార్హులు కమలదీప్తి గారు. అలాగే శంకర భగవాన్ గారు కూడా స్పందించి ఆ సంకీర్తనలో ఉన్నటువంటి ఒక సారస్వత స్ఫూర్తిని, సారస్వత అమృతాన్ని మనకు అందించే ప్రయత్నం చేయాలని బాగా ఆలోచన చేశారు. వారు సంధించిన ప్రశ్నల పరంపర కూడా అందుకు అనుగుణంగా సాగాయి. వారు కూడా ప్రశంసార్హులు. మంచి సంకీర్తన వైభవంతో కూడినటువంటి కార్యక్రమాన్ని భక్తలోకానికి ఇవ్వడం జరిగింది. మరొక అద్భుతమైనటువంటి సంకీర్తనతో మళ్ళీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తలోకాన్ని కలుసుకోగలమని మనవి చేస్తున్నాను.